నమస్కారం అండి. మైసెల్ఫ్ డాక్టర్ గంధం అవినాష్, డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ సర్జరీ, సీనియర్ కన్సల్టెంట్ అండ్ హెచ్ఓడి ఇన్ పోలిమిక్ హాస్పిటల్. మెయిన్గా మనం ఈరోజు జనరల్గా గాల్ బ్లాడర్ స్టోన్స్ని చాలామంది వస్తున్నారు. గాల్ బ్లాడర్కి కంపల్సరీ సర్జరీ చేయించుకోవాలా లేదా అందరికీ చాలా డౌట్స్ ఉన్నాయి. సో దాని గురించి క్లారిఫికేషన్ కోసం ఈరోజు చెప్తున్నాను. మామూలుగా గాల్ బ్లాడర్ స్టోన్స్ చాలా కామన్గా ఫీమేల్స్లలో వస్తుంది. సిమ్టమాటిక్ ఉంటే మాత్రం కంపల్సరీ చేయించుకోవాలి. సిమ్టమాటిక్ అంటే ఏమైనా సిమ్టమ్స్, పెయిన్ కానీ, వామిటింగ్స్ కానీ, ఫీవర్ కానీ ఇవన్నీ ఉంటే చేసుకోవాలి. ఎందుకంటే ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల గాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ రావచ్చు. గాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ వల్ల ఇట్లా ఫీవర్, పెయిన్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇంకోటి, ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేటి స్ట్రక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒకటి సిబిడి అని ఉంటుంది, అక్కడ స్ట్రక్ అవుతుంది. దానివల్ల ఏంటి అంటే జాండీస్ రావడం కానీ ఇవన్నీ ఉంటాయి కాంప్లికేషన్స్. సో ఇంకోటి, అలానే కిందికి వెళ్తే ప్యాంక్రియాటైటిస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయడానికే మనం గాల్ బ్లాడర్ సర్జరీ చేసుకుంటాం. సో ఇవన్నీ సిమ్టమాటిక్ ఉండడానికి. సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ మోస్ట్ కామన్ ఫీమేల్స్లలో ఉంటుంది. బాగా ఒబిసిటీ ఉన్న పేషెంట్స్లలో చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అంటే, చాలామందికి అనుమానం ఏంటంటే గాల్ బ్లాడర్ తీసేయడం వల్ల మళ్ళీ గ్యాస్ట్రైటిస్, పెయిన్ కానీ ఇవన్నీ వస్తాయంటే అలాంటిది ఏం లేదు, అలాంటివి ఏం ఉండవు. ఒకవేళ అన్సిమ్టమాటిక్ సిమ్టమ్స్ ఏం లేదు కానీ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయి అని తెలుసుకున్నప్పుడు మాత్రం దానికి మెడికేషన్ ఇవ్వచ్చు. కానీ ఆ మెడికేషన్తోని గాల్ బ్లాడర్ స్టోన్ సైజ్ పెరగకుండా ఉంటుంది, కానీ ఉన్న స్టోన్స్ మాత్రం కరగవు, పోవు. ఈ గాల్ బ్లాడర్ సర్జరీ అనేది ఇప్పుడు పాతకాలంలో ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళు, ఇప్పుడు లాప్రోస్కోపీ చేస్తున్నారు. చిన్న చిన్న హోల్స్ వేసి చేస్తారు. సో మెయిన్గా ఇంపార్టెంట్గా గాల్ బ్లాడర్ సర్జరీ లాప్రోస్కోపీ చేయించుకోవాలి కంపల్సరీ. ఒకవేళ సిమ్టమాటిక్ ఉంటే కంపల్సరీ సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది.